సో 'రామ్ చరణ్' అంటే ఇష్టం ఎందుకు? ఆయన క్రష్ బాగుంటారండి ఆయన చాలా. 'ఆనంద్ నాకు దేవరకొండ', 'రామ్ చరణ్'. రామ్ చరణ్ గారు, ఆనంద్ దేవరకొండ, నాగ చైతన్య గారు. హ్మ్. ఇప్పుడు ఈ రీసెంట్లీ అయితే నాకు నాగ చైతన్య గారు అంటే ఇలా 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 హీ హ్యాస్ దట్ లాంగ్ హెయిర్ నో. హ్మ్. ఎందుకు క్రష్ వాళ్ళు ముగ్గురు? ముగ్గురు మీద ఒకటేసారి క్రష్ ఎందుకొచ్చింది? రావచ్చండి క్రష్ అది. హ్మ్. క్రష్ ఎవరి మీద అయినా రావచ్చు. బట్ ఎందుకు వచ్చిందంటే రామ్ చరణ్ అగైన్ నేను 'ధ్రువ' మూవీ చూసాగా అసలు చేతులు ఇలా అయిపోతున్నాయి ఇందాక నుంచి పేరు చెప్తా. కాదు. అంటే ఐ పెర్ఫార్మ్ 'పరేషానురా' కదా! హ్మ్. డీలోతో ఆ సాంగ్‌కి రిహర్సల్ చేస్తూ ఆ సాంగ్ చూసా. లైక్ ఆయనేంటి అంత బాగున్నారు. ఆయన 'ఆర్ఆర్ఆర్' చూసాక 'ఆర్ఆర్ఆర్' ఒక షాట్ ఉంటది. అలా డోర్ ఓపెన్ అవుతది అండ్ హి విల్ బి స్టాండింగ్ లైక్ దిస్. అబ్బా! అంటే నాకు కొంచెం షార్ప్ ఫీచర్స్ ఉన్న అబ్బాయిలు చాలా ఇష్టం. అండ్ హి హాస్ ఎవ్రీథింగ్. హ్మ్. సో, ఆనంద్ దేవరకొండ గారు ఐ వర్క్డ్ విత్ హిమ్ ఫర్ అ ఫ్యూ రీల్స్ 2, 3 టైమ్స్ కలిసాను. నేను ఆయనకి కూడా చెప్పాను, "మీరు చాలా పేషెంట్‌గా ఉంటారండి. అందుకే మీరు నాకు చాలా ఇష్టం." అండ్ హీస్ లైక్ వెరీ షై పర్సన్. నేను కూడా అనుకోలేదు నాకు అలా షై అబ్బాయిలు నచ్చుతారు. కానీ హీస్ లైక్ ఏదో నవ్వుతూ ఉంటారు. హ్మ్. అండ్ హీ విల్ అండ్ ఈజ్ వెరీ సపోర్టివ్. సపోర్టివ్ ఎలా అంటే చాలా కామ్‌గా ఉంటారు. నాకు ఆ పేషెన్స్ అనేది చాలా నచ్చింది. హ్మ్. అంత పెద్ద యాక్టర్ ఫ్రమ్ సచ్ అ బిగ్ ఫ్యామిలీ అండ్ ఈస్ బీయింగ్ టూ స్వీట్ టు యూ. అండ్ కొన్ని క్వాలిటీస్ ఇన్ యునో అడార్ చేయాలని ఉంటది. సో, ఐ అడార్ హిమ్. నాగ చైతన్య గారైతే ఈజ్ ఫుల్ కంప్లీట్. నేను 'జోష్' మూవీ నుంచి ఆయన ఫ్యాన్‌ని. హ్మ్. 'జోష్' మూవీ నుంచి ఐ హావ్ వాచ్డ్ 100% లవ్ ఆఫ్ ఇన్ఫాక్చుయేషన్ సాంగ్ అంటే నాకు ఐ లవ్ ఆల్ హిస్ లుక్స్. స్పెక్స్ వేసుకోవడం, మళ్ళీ లాంగ్ హెయిర్, షార్ట్ హెయిర్, అగైన్ లాంగ్ హెయిర్, బియర్డ్ అయినా హీ జస్ట్ హ్యావ్ సంథింగ్ ఏదో ఒకటి ఉంది ఆయన. ఓకే. చాలా ఇష్టం. ఓకే. 'రామ్ చరణ్' గారు, 'ఆనంద్ దేవరకొండ' అండ్ 'నాగ చైతన్య'. లవ్, మ్యారేజ్, హుకప్ ఈ 3 దే ఆర్ ఆల్ ఎవరెవరికి? మ్యారీడ్. నో, ఆనంద్ ఇస్ నో. ఐమ్ లవ్, నాట్ మ్యారేజ్, ఆన్సరింగ్. హుకప్ నో. ఎవరెవరిని చూస్ నో. చేసుకోవచ్చు? నేను ఇలా చూస్తూ హ్యాపీగా ఉన్నానండి. క్రష్ జస్ట్ జనరల్‌గా నో. ఏ మెటీరియల్స్ వీళ్ళలో నో. ఉన్నాయి? నో. సరే ముగ్గురిలో ఒకటేసారి ఛాన్స్ వస్తే ఎవరికి సినిమాకి సైన్ చేస్తారు? అదే 30 డేస్ షెడ్యూల్ ఈ ముగ్గురిలో ఒకరికి ఇవ్వాలి అంటే. డే అండ్ నైట్ చేయడానికి లేదు. మార్నింగ్ ఇక్కడ, అబ్బా! నైట్ ఇక్కడ అంటే అది లేదు. ఓన్లీ వన్ చాయిస్ అంతే. నాగ చైతన్య. నాగ చైతన్య. సో మీకు ముగ్గురిలో ఎక్కువ ఇష్టం నాగ చైతన్య. అలాంటి నాకు మహేష్ బాబు కూడా ఇష్టం అండి. అవునా? అసలు అంటే మొత్తం పెద్ద లిస్ట్ టాలీవుడ్‌లో అదే. నిజం అంటే ఇట్స్ నాట్ రాంగ్ హ్మ్. టు అడ్మైర్ దెమ్. ఆబ్వియస్లీ అడ్మిరేషన్ ఈస్ డిఫరెంట్. క్రష్ ఈస్ డిఫరెంట్. అడ్మైర్ చేస్తేనే క్రష్ వస్తది. నేనైతే అడ్మైర్ చేస్తాను ఫస్ట్. క్రష్ అనేది నేను ఒక అమ్మాయిని కాబట్టి ఆబ్వియస్లీ ఎలా కనిపించబోతున్నారు మాకు? ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్. నేను ట్రై చేస్తా దట్ నేను ఇలానే ఉండాలి. నేను ఇలా బబ్లీ చబ్లీ మాట్లాడుతూ ఇటు అటు ఊగుతూ ఉంటాను. కానీ నేను ఒక థాట్ ప్రాసెస్‌తో అయితే లోపలికి వెళ్ళట్లేదు. హ్మ్. నేను జస్ట్ ఐయామ్ లైక్ ఒక బ్లాంక్ మైండ్‌తో అక్కడ డే టు డే సర్వైవ్ ఎలా అవ్వాలో థాట్ విల్ బి మై గేమ్ స్ట్రాటజీ. ఐ డోంట్ హ్యావ్ ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా కనిపించాలి ఆడియన్స్‌కి అలా ఏం లేదు. నేను నాలా ఉంటాను. ఇంతవరకు కుదిరితే నాలా ఉంటాను. కానీ అంతమంది డిఫరెంట్ మైండ్ సెట్స్ మధ్యలో సర్వే అవ్వగలుగుతావా? అవ్వగలుగుతాను మేబీ. అందుకే మేబీ దే చోజ్ మీ. హ్యాండిల్ చేయగలవా అని అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న చాలా పర్సన్స్‌ని? హ్యాండిల్ చేశాను. ఇట్స్ ఓకే. లైఫ్‌ని హ్యాండిల్ ఏముందిలే. చేసినప్పుడు అదే పెద్ద మ్యాటర్ కాదు. ఏం లేదు. హ్మ్. గేమే కదా! గేమ్ లాగా తీసుకుంటాను. ఇది నా లైఫ్ కాదు. హ్మ్. పోతే కూడా ఇట్స్ అ గేమ్. ఇట్స్ అ రియాలిటీ షో. సో, అలానే తీసుకొని దిస్ ఈజ్ ఆల్ అ గేమ్. దిస్ ఈజ్ ఆల్ అ పార్ట్ ఆఫ్ అ షో అని తీసుకుంటే ఐ థింక్ నాకు కూడా నా మెంటలీ కూడా నేను కొంచెం స్టేబుల్‌గా ఉంటాను. అదే ఇది నా లైఫ్‌లో జరుగుతుంది. నేను ఎందుకు ఇలా పడుతున్నాను అని ఆలోచిస్తే అది మళ్ళీ నేను కూడా అగ్రెసివ్ అవ్వచ్చు. నేను కూడా ఏడొచ్చు. అవన్నీ రావచ్చు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా. పోయి పక్కా ఏడుస్తాను. పక్కా ఒక మూల కూర్చొని ఏడుస్తూనే ఉంటాను. నాకు తెలుసు నేను ఏడుస్తానని. హ్మ్. కానీ ఐ విల్ డెఫినెట్‌లీ సర్వైవ్. ఎలాంటి నైనికని చూడబోతున్నావు? ఫైటరా? ఎమోషనలా? ఏంటి ఏం చూపించబోతుంది ఈ నైనిక లోపల? ఐ డోంట్ నో. యూజువల్లీ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యూ ఆర్? ఐయామ్ అ వెరీ చర్పీ పర్సన్. అంటే క్లోజ్‌గా ఉండే వాళ్ళతోనే అలా ఉంటాను. కానీ ఐ థింక్ నాకు ఒకసారి కాంపిటీటివ్ అవుతే నేను వేరేగా ఉంటాను. హ్మ్. కరెక్ట్‌గా అదే నాకు ఓహ్! దిస్ ఈజ్ బావుంది గదా! ఇలా
ఈ గేమ్ బాగుంది కదా, అలా నేను వేరేగా ఉంటాను. ఐ థింక్ నాకు ఒక కరెక్ట్ మూడ్ ఎప్పుడు ఉండదు. ఐ హ్యావ్ వెరీ మూడీ పర్సన్. సో ఐ డోంట్ నో నేను ఎలా ఉంటాను అక్కడ. ఇలానే ఉంటాను మేబీ కన్ఫ్యూజింగ్గా, ఏం తెలియనట్టు, మేబీ అన్నీ తెలుసు కానీ ఏం తెలియనట్టు, అలా మిస్టీరియస్గా చూస్తారు జనాలు నాకు, అంతే. 2 రకాలుగా వెళ్తారు లోపల హౌస్‌కి. ఒకటి ఫేమ్ కోసం, ఇంకోటి డబ్బుల కోసం. సో నైనిక ఎందుకు వెళ్తుంది బిగ్ బాస్‌కి? ఫేమ్. యాహ్! బికాజ్ నాకున్న ఫేమ్ కూడా కాదు, దట్స్ నాట్ ద ఎగ్జాక్ట్ వర్డ్. ఒక పుష్ కోసం. ఓకే. ఫర్ మై కెరియర్, నేనేదో కెరియర్ ఊహించుకుంటున్నాను నా కోసం. నా గోల్ ఏంటి దానికి దిస్ ప్రాజెక్ట్ విల్ బీ అ మేజర్ పుష్. అది నాకు నా ప్రొఫైల్ని అక్కడ తీసుకుని వెళ్తుంది. అండ్ ఐ థింక్ అది అండ్ ఇట్స్ బిన్ 2 years నేను టీవీలో రాలేదు. సో ఐ థింక్ అయిపోయింది, ఇంకా పెద్ద గ్యాప్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ. సో మరి నాగ చైతన్య గారి మీద క్రష్ గురించి నాగార్జున గారు చెప్తా, చెప్పబోతున్నారు. నేను వెళ్ళి చెప్తా పక్కా. అంటే నాకు మీ కొడుకు అంటే చాలా ఇష్టం అండి అన్న చెప్పేస్తా నేను. ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో నాకు తెలియదు కానీ చెప్పేస్తా. ఎప్పుడైనా మీట్ అయ్యారు నాగ చైతన్య గారు నాగార్జున గారిని? నాగ చైతన్య, యా, ఐ మెట్ హిమ్ ట్వైస్. హీ నోస్ మీ, హీ నోస్ మై నేమ్ ఆల్సో. ఒక 2 videos ఉంటుంది. ఆ వీడియోలో ఇంటర్వ్యూ అంటే నేను క్వశ్చన్ అడగాలి. ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు వీ హ్యాడ్ టు డాన్స్ విత్ హిమ్, కానీ ఈజ్ లైక్ నో, నేను డాన్స్ అయితే చేయను, ఏదైనా కాన్వర్జేషన్ అయితే ఓకే. సో నేను వెళ్ళినా, జస్ట్ ఫోటో అన్నారు, కానీ నేను ఎందుకు మాట్లాడకుండా ఉంటాను, నేను మాట్లాడేదాను. మీరు నాకు అంటే చాలా ఇష్టం, నేను చిన్నప్పటి నుంచి మీ మూవీస్ చూస్తున్నాను, నాకు జోష్ నుంచి అంటే మీరు చాలా ఇష్టం అండి, ఇలా తొందరగా మాట్లాడుతూనే ఉన్నది. లైక్ థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు అయిపోయింది. తర్వాత నేను ఇంకొకసారి ఒక మీట్ ఉండే ఫర్ వన్ ఆఫ్ హిస్ మూవీస్ అగైన్. తో అప్పుడు కలిస్తే నాట్ మూవీస్, సిరీస్ కోసం వెన్ వీ మెట్. తో దూరం నుంచి మైక్లో ఉన్నా, హాయ్ చెప్పా, హలో అండి ఎలా ఉన్నారు, లైక్ ఐ నో యూ, మీరు అప్పుడు వచ్చారు కదా, అప్పుడు డాన్స్ రీల్ అన్నారు, డాన్స్ చేయలేదు నేను. అవునండి నేను అదే. తర్వాత ఇంకొక వీడియో బయటకి ఈజ్ లైక్ హాయ్ నైనిక, లైక్ ఓ హీ నోస్ మై నేమ్, అంతా చాలు నాకు. తో హీస్ అ వెరీ స్వీట్ పర్సన్ అండ్ చాలా కామ్గా మాట్లాడతారు. అండ్ ఎవ్రీ టైమ్ హీ లైక్ అలా హీల్ బీ స్మైలింగ్ వెన్ ఈస్ టాకింగ్ టు యూ. తో హీ ఆబ్వియస్లీ అంత పెద్ద యాక్టర్ కాబట్టి ఆయనకి ఒక ఆరా ఉంటుంది. హీ నోస్ హౌ టు బీ ఇన్ పబ్లిక్. బట్ యా, సో ఖచ్చితంగా ఏదో ప్రమోషన్‌కి హౌస్‌లోకి రావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అయితే వాట్ వాస్ యువర్ రియాక్షన్ చూద్దాము అని చెప్పేసి? నేను చాలా హ్యాపీ అవుతా. నేను చెప్తా, కొంచెం నాకు హౌస్ బయటికి రానివ్వండి, నేను కొంచెం ఆయనకి మీట్ అవ్వాలి, ఇలా ముందు నుంచి చూడాలి. బట్ ఐ విల్ బి వెరీ హ్యాపీ ఆయన వస్తే. సో ప్రీవియస్ సీజన్స్ చూసావా ఇంకా? నో, ఇప్పుడు ఐ హ్యావ్ ఓన్లీ ఎక్స్ప్లోర్డ్ బిగ్ బాస్ ఆన్ రీల్స్.